వృత్తి ఉద్యోగాల పరంగా ఒత్తిడి కలిగినటువంటి వాతావరణమే ఎక్కువగా ఉంటుంది. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ రాజకీయాల ప్రభావం మీ మీద ఎక్కువగా ఉండబోతోంది. ఈ వ్యాపార ప్రదేశాలలో కూడా కాస్తంత ఒత్తిడి కలిగినటువంటి మార్పులే ఎక్కువగా ఉంటాయి. ఎప్పటికప్పుడు ఎవరో ఒకళ్ళు రావటం, చికాకు పెట్టడము, తద్వారా మీరు ఇబ్బంది పడడము, ఈ రకమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కుటుంబంలో కొంతమందికి ఆరోగ్యం సహకరించక, వాళ్ళ ఆరోగ్యం బాలేక మీరు వాళ్ళకి సేవ చేసుకునే విధంగా మార్పులు ఏర్పడవచ్చు. వచ్చిన ఈ సదవకాశాన్ని మీరు ఉపయోగించుకోగలిగితే అన్ని విధాలా మంచిది. ఏవో దురుద్దేశంతో అని కాదండి, మానవత్వాన్ని చాటండి, కాస్తంత కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉండండి. ఏం చెయ్యాలో, మీకేమి ఇవ్వాలో ఆ పైవాడు చూసుకుంటాడు. దూర ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి. కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలలో మంచి మార్పులు ఏర్పడతాయి. స్నేహితుల ద్వారా, సహోద్యోగుల ద్వారా, పాత కంపెనీలో ఎక్స్ కొలీగ్స్ ద్వారా మంచి సమాచారాన్ని అందుకోగలుగుతారు. ఈ వారం స్త్రీలకు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. నిలకడగా నిదానంగా 2-3 ఒపీనియన్స్ తీసుకొని మంచి ట్రీట్మెంట్ చేయించుకోగలిగితే అన్ని విధాలా బాగుంటుంది. ప్రేమ వైఫల్యం చెందే అవకాశం ఉంది. శనిగ్రహం మీద మాత్రం ఈ నిందారోపణ మాత్రం చేయొద్దమ్మా. మీ వ్యక్తిగత జాతకంలో ఆయా ఫెయిల్యూర్స్ ఉండొచ్చు, వివాహ సంబంధమైన దోషాలు ఏర్పడి ఉండొచ్చు. అందుకనే మీ ప్రేమ విఫలమైంది అంత మాత్రమే. శని వచ్చారు, సప్తమంలో కూర్చున్నారు. ఇది భర్త స్థానం, భార్య స్థానం కాబట్టి మాకు గొడవలు అయిపోతున్నాయి, గందరగోళం అయిపోతుందని మాత్రం అనేదా భావించవద్దు. ఆయన వస్తే మంచే చేస్తారు, నిజాన్ని చూపిస్తారు. కానీ ఆ నిజాన్ని మనం తీసుకొని డైజెస్ట్ చేసుకోగలగాలి, అది విని తట్టుకోగలగాలి, చూసి నిలబడగలగాలి. ఇది గ్రహించి మెలగండి. ఎక్కడైతే ఇంప్యూర్గా ఉందో, అది ప్రేమ స్వచ్ఛత కోల్పోయిందో ఇక అంతే, ఉపయోగపడదు అంత మాత్రమే. చాలా సున్నితమైనటువంటి విషయము. ఇది గ్రహించి నిదానంగా ఆలోచన చెయ్యండి. ఇతరితర డిప్రెషన్లని, ఇతరితర టాబ్లెట్లని మాత్రం వాటి జోలికి జోక్యానికి కూడా వెళ్ళొద్దు. మీకు అవేవి అవసరం లేదు. చక్కగా మీ భవిష్యత్తు బాగుంటుంది. ఇది గ్రహించి మెలగండి. విద్యార్థులకు మంచి కళాశాలలో సీటుని సాధించగలుగుతారు. ప్రభుత్వ సంబంధమైనటువంటి పరీక్షలు రాసేవారికి, బ్యాంకు సంబంధమైన పరీక్షలు రాసేవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ఇనీషియల్ గా ఏదో టెంపరీ ప్లేస్మెంట్స్, టెంపరీ ఉద్యోగం వచ్చినప్పటికీ క్రమేణా అది పర్మనెంట్ అవుతుంది. మంచి ధైర్యాన్ని కలిగి ఉంటారు. ఈ వారం కన్యా రాశి వారికి కలిసొచ్చే రంగు నేరేడు రంగు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు లింగాష్టకాన్ని, శ్రీ విష్ణు సహస్రనామాలను క్రమం తప్పకుండా చదవండి. మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ప్రత్యేకంగా ఈ మాసంలో చేసుకోదగిన పూజలు, పర్వదినాల గురించి స్పెషల్ ఎపిసోడ్ రిలీజ్ చేశాను. అందులో ఉన్నటువంటి పరిహారాలని పాటించండి.